హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్తిరెడ్డి వందన. ఇవాళ వీడియోలో ఏపీ గవర్నమెంట్కి సంబంధించి రెవెన్యూ శాఖ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అసిస్టెంట్ మేనేజర్స్కి సంబంధించి అనమాట. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, అదేవిధంగా ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ జాబ్ అనేది అన్ని జిల్లాల వారికి ఛాన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఏ జిల్లా వారైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి పర్మనెంట్ జాబ్స్ అనమాట. మంచి శాలరీ ఉంటుంది. అదేవిధంగా ఏపీ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ జాబ్స్ అనమాట ఇవి ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, పూర్తి వివరాలు అనేది వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఈ జాబ్స్కి అనమాట 500 రూపీస్ ఉంటుంది. దాన్ని మనం డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తీయాలన్నమాట. అది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీస్ కడప అనే పేరు మీద అనమాట మనము డీడీ తీసి అనమాట పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మన ఇక్కడ ఏజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే 5/1/2026 కల్లా మనకి ఏజ్ అనేది 21 to 35 ఇయర్స్ మధ్య ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అనేది మెన్షన్ అయితే చేశారనమాట. ఏంటంటే కంప్యూటర్ని ప్రధాన సబ్జెక్టుగా చదివాలన్నమాట. బీసీఏ, బీఈ, బీటెక్, ఎంసీఏ లేదా కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్న గ్రాడ్యుయేట్ అయినా అయి ఉండాలన్నమాట ఈ జాబ్స్కి అది అప్లై చేయాలనుకుంటే. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆంగ్లం అంటే ఇంగ్లీష్ మరియు స్థానిక భాష తెలిసి ఉండాలంటే తెలుగు తెలిసి ఉండాలన్నమాట. తెలుగు కాకపోతే మీరు ఇంకా అదర్ లాంగ్వేజెస్ ఏమైనా తెలుసుంటే మన స్థానిక భాషయే అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఐటీ లేదా ఈ గవర్నెన్స్ రంగంలో 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ జాబ్స్కి రిజర్వేషన్స్ అనమాట వర్తించవు. ఇక్కడ చూడండి, మినిమమ్ ఆఫ్ 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఐటీఆర్ ఈ గవర్నెన్స్ రిలేటెడ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఏ జాబ్స్కి వేకెన్సీస్ ఉన్నాయంటే కేటగిరీ చూసుకుంటే 2 టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి అనమాట కేటగిరీ. అందులో మనకి పోస్ట్ వచ్చేసి ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్, నెక్స్ట్ ఈ డివిజనల్ మేనేజర్కి సంబంధించి అనమాట. ఇవి టోటలీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్. మన రెమ్యూనరేషన్ చూసుకుంటే 22,500 రూపీస్ పర్ మంత్ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్కి ఉంటుంది. ఈ డివిజనల్ మేనేజర్కి కూడా సేమ్ రెమ్యూనరేషన్ అనమాట, 22,500 అనమాట. మనం ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే ఈ డివిజనల్ మేనేజర్కి రెవెన్యూ డివిజనల్ ఆఫీసు పులివెందులలో, నెక్స్ట్ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ చూసుకుంటే కలెక్టరేట్ కడపలో అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ వెబ్సైట్ ఒక ఐడి ఇచ్చారనమాట. AP.gov.in వెబ్సైట్కి వెళ్ళి మనం పూర్తి పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అందులో మనం క్లారిటీ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కాబట్టి మీరు వెనకడుగు అయితే వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ మీ పనితీరు బాగుంటే వాళ్ళు ఒక చిన్న రిటర్న్ టెస్ట్ పెట్టి ఈ జాబ్స్ని పర్మనెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ప్రస్తుతానికైతే ఇది కాంట్రాక్ట్ బేసిస్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి కొన్ని స్కిల్ టెస్ట్లు కూడా అడుగుతున్నారు అనమాట. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్లో మనకి అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా కంప్యూటర్ లిటరేట్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఐటీ ప్రాజెక్ట్స్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్, సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్, హార్డ్వేర్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఇన్ ఐటీ ప్రాజెక్ట్స్లో ఉండాలి అనేది కూడా, అంటే పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా గుడ్ పీపుల్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనిటీ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇదర్ స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్ లోకల్ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ కంప్యూటరైజేషన్ ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్స్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలనేది అడుగుతున్నారు. లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ కమ్యూనికేషన్ కంపల్సరీ అని కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది 6/6 అయితే రిలీజ్ అయిందనమాట 10 AM. లాస్ట్ డేట్ వచ్చేసి 6/20 వరకు ఛాన్స్ ఇచ్చారు, 5 PM వరకు. స్క్రూట్నీ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 6/22 నుంచి 6/24 వరకు ఛాన్స్ ఇచ్చారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 6/27 వరకు ఛాన్స్ ఇచ్చారనమాట. సో మనం
తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి. 622 వరకు మనకు ఛాన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 1:5 రేషియోలో తీస్తారనమాట. నెక్స్ట్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 7 నెల 1 వరకు అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే 7 నెల 1 కల్లా మనకి క్లారిటీ అయితే ఇచ్చేస్తారనమాట ఈ జాబ్స్కి సంబంధించి. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి దరఖాస్తు విధానం వచ్చేసి అంటే ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే, మనకి రిటర్న్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. ఫస్ట్ మనకి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి అందులో మనకి తాత్కాలిక మెరిట్ జాబితా లిస్ట్ అయితే తీస్తారనమాట. తర్వాత అందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో దానికి ఇంటర్వ్యూ, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట ఉంటుందన్నమాట. దీనికి మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెబ్సైట్ ఇచ్చారు కదా, దాని నుంచి దరఖాస్తు ఫామ్ని పూర్తిగా నింపాలన్నమాట. ఆ దరఖాస్తు అనేది ఫామ్ అనేది ఎలా ఉంటుందో కూడా ఇక్కడ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుందన్నమాట. ఇది పూర్తిగా ఆఫ్లైన్ ప్రాసెస్లో ఉంటుంది. ఈ జాబ్కి అప్లికేషన్ అనేది చూడండి. ఇక్కడ లేటెస్ట్ ఫోటో అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్ అన్నారు, బ్లాక్ లెటర్స్ రాయాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, ఇంకేమైనా కరస్పాండెంట్ అడ్రస్ ఉంటే అది ఇవ్వాలి. నేషనాలిటీ, డిమాండ్ డ్రాఫ్ట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రిలీజియన్, క్యాస్ట్, మనకి ఇక్కడ ఏమేమి అడిగారో అన్నింటినీ క్లారిటీగా అయితే మనం టైప్ చేసి రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నేమ్ ఆఫ్ ద డిగ్రీ, ఏ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, సెమ్ అని ఇయర్లో పాస్ సెమ్ ఇవన్నీ ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ పెడతారు, లేదు అంటే ఎన్ఏ అని రాయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ పెట్టేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ ప్రాసెస్లో మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఐటీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉంటే దానికి మనకి 5% అనమాట తీస్తారు. నెక్స్ట్ పీజీ ఇన్ కంప్యూటర్స్ ఉంటే 2% అనమాట ఎక్స్ట్రా వెయిటేజ్ ఇస్తారు. పిహెచ్డి ఇన్ కంప్యూటర్స్ ఉంటే 3% అనమాట. నెక్స్ట్ వర్క్ ఎబిలిటీ స్కిల్స్ బేస్డ్ ఆన్ ద డిజైర్డ్ స్కిల్ టెస్ట్ ఉంటే 10% అనమాట మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట ఉంటే మనకి 10% మనకి ఎక్స్ట్రా మార్క్స్ అనేవి అనమాట ఉంటాయి అనమాట. అంటే దీని త్రూగా ఇంత వెయిటేజ్ అయితే తీస్తారు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రం అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనేది డిస్ట్రిక్ట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి మాత్రం తరచూ ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు అక్కడ తరచూ పెడతారు కాబట్టి దాంతో మీరు అప్డేటెడ్గా ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనకు అప్లికేషన్ ఫామ్ కోసం చెప్పాను కదా, దాంతోపాటు మీరు కొన్ని కాపీస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ ప్రూఫ్ అది 10th 12th స్టాండ్ మార్క్ షీట్ మీద ఉంటుంది కదా, ఆ ఏజ్ అనేది ప్రూఫ్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్ షీట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హై స్కూల్ క్లాస్ 10th క్లాస్ 12th ఇంటర్మీడియట్ 10th సంబంధించిన అవి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా ఎంప్లాయర్స్ ఎవరైనా ఉంటే కరెంట్ జాబ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు 3 months శాలరీ స్లిప్ కూడా అనమాట. నెక్స్ట్ ఫోటో ఐడెంటిటీ సర్టిఫికేట్ అంటే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇలాంటివి అనమాట. వీటిలో ఏ డాక్యుమెంట్స్ అయినా ఇంటర్వ్యూ టైంలో సబ్మిట్ చేయకపోతే మనమైతే డెఫినెట్గా రిజెక్ట్ అయితే చేయబడతామన్నమాట. సో మస్ట్ అండ్ షుడ్గా ఈ కాపీస్ అన్నీ మనతో పాటు ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ని అయితే పూర్తిగా నింపి చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఫిలప్ చేసి 500 రూపీస్ పే చేసిన డీడీ ఉంటుంది కదా, దాన్ని కూడా దాంతోపాటు జత చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అన్నీ కాపీస్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ పర్సనల్గా మనం సిగ్నేచర్ పెట్టేసి అనమాట ఆ కాపీస్ని కూడా జత చేయాలి. నెక్స్ట్ ఏజ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాటితో పాటే పెట్టాలి. వాటన్నింటిని మనం నేరుగా వాళ్ళు చెప్పారు కదా ఆ కార్యాలయానికి అయితే తీసుకొని వెళ్ళి మనం ఇవ్వాలన్నమాట. లేదంటే మనకి దూరంగా ఉంటే పోస్ట్ త్రూగా అయినా మనం సెండ్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. అన్ని పత్రాలు సరిగ్గా లేకపోతే వాళ్ళు వెంటనే మనల్ని అయితే రిజెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఒరిజినల్స్, నెక్స్ట్ జిరాక్స్ కాపీస్ రెండింటిని మనం ఇంటర్వ్యూ టైంలో అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ జాబ్కి అనమాట ఐటీ, కంప్యూటర్ సైన్స్, నెక్స్ట్ ఫ్రెషర్స్ అనమాట, గ్రాడ్యుయేట్ చేసిన ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి.
ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.